మీరు చూడండి, ఇందులో పౌలు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడికి ఏ శిక్ష విధి 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి, యేసు అని ఆశ్రయపురములోకి వెళ్ళిన వారికి ఏ శిక్ష విధి ఉండకపోయారు. ఇప్పుడు ఆ ఆశ్రయపురములో ఈ తలదాచుకున్న వ్యక్తి ఎంతకాలం అక్కడ ఉండాలి చెప్పండి? ఎంతకాలం ఉండాలి? ప్రధాన యాజకుడు చనిపోయినంత వరకు అక్కడ ఉండాలి కదా. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 28వ వచనం. ఏలయనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలను. ఆ తర్వాత ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు.